అందరికీ నమస్కారం. నిన్నటి వరకు ధైర్య పద్ధతి చెప్పుకున్నాం. నేటి నుండి దైవ పద్ధతి చెప్పుకుందాం. నేతాయస్య బృహస్పతిః ప్రహరణం వజ్రం సురాः సైనికాః స్వర్గో దుర్గమనుగ్రహః ఖలు హరేరైరావణో వారణః ఇత్యాశ్చర్యబలాన్వితోऽపి బలభిద్భగ్నః పరైః సంగరే తద్వ్యక్తం నను దైవమేవ శరణం ధిగ్ధిగ్వృథా పౌరుషం. దేవతల గురువైన బృహస్పతియే ఆయనకు గురువు. మహాబలమైన వజ్రాయుధం ఆయన ఆయుధం. ఆయన సేనలేమో సాక్షాత్తు దేవతలు, ఆయన భవనమేమో స్వర్గము. ఆయన విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా కలిగినవాడు. అలాగే ఐరావతాన్నేమో వాహనంగా కలిగినవాడు. ఇటువంటి ఆశ్చర్యం కలిగించే అంతటి పరాక్రమవంతుడైన ఇంద్రుడే యుద్ధంలో శత్రువులతో ఓడిపోయాడు. అంటే ఏ మనిషికైనా దైవబలమే ప్రధానం కానీ పౌరుషం ఎందుకు పనికిరాదు అనేది ఈ శ్లోకం యొక్క భావం.